హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఏదైనా ఒక ఫైల్‌ని అప్‌లోడ్ చేసేటప్పుడు, ఆ ఫైల్ యొక్క కంటెంట్‌ని రీడ్ చేసి మళ్ళీ డిస్‌ప్లే చేయడం ఎలానో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మనం హెచ్‌టీఎంఎల్‌లో ఇన్‌పుట్ టైప్ ఫైల్ తీసుకుంటాం కదా! దాని ద్వారా మనం ఏం చేస్తాము, యూజర్ దగ్గర నుంచి ఒక ఫైల్‌ని తీసుకుంటాము. సో, ఇప్పుడు ఆ ఫైల్‌ని మనం జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి రీడ్ చేయొచ్చు. అండ్ దాన్ని మనం డిస్‌ప్లే కూడా చేసుకోవచ్చు. అది ఎలానో చూద్దాం. ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ ఫైల్‌ని ఇక్కడ అప్‌లోడ్ చేస్తున్నా. ఇక్కడ ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేశాను. సో, దాన్ని క్లిక్ చేయంగానే ఆ టెక్స్ట్ ఫైల్‌లో ఉన్న కంటెంట్ మొత్తం ఇక్కడ మనకి డిస్‌ప్లే అయిపోయింది ఈ విధంగా. సో, ఇది ఎలా డిస్‌ప్లే అయ్యింది అనంటే, మనకి బ్రౌజరు కొన్ని మెథడ్స్ ఇచ్చింది. దాని ద్వారా మనం చేయొచ్చు. సో, ఇప్పుడు నేను సీఎస్ఎస్ ఫైల్ గూడా ఒకటి లోడ్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకి ఇందాక హెచ్‌టీఎంఎల్ ఫైల్ లోడ్ చేశాను. ఇప్పుడు నేను సీఎస్ఎస్ ఫైల్‌ని గూడా లోడ్ చేస్తాను. ఇందాక టెక్స్ట్ ఫైల్, తర్వాత సీఎస్ఎస్, తర్వాత హెచ్‌టీఎంఎల్ ఫైలు. సో, ఇలా మనం కొన్ని ఫైల్స్ ఉంటాయి. వాటిని రీడ్ చేయలేం. సపోజ్ మనకి వర్డ్ డాక్యుమెంట్ ఉంది అనంటే, ఆ వర్డ్ డాక్యుమెంట్ అనేది డిఫరెంట్ ఫార్మాట్‌లో స్టోర్ అయ్యి ఉంటుంది. కాబట్టి దాన్ని రీడ్ చేస్తే మనకి కంటెంట్ అనేది యాజ్ ఇట్ ఈజ్ మనకర్థమయ్యే లాంగ్వేజ్‌లో రాదనమాట. సో, మనం టెక్స్ట్ టైప్ అన్ని ఫైల్స్‌ని రీడ్ చేయొచ్చు. అంటే మనకి సీఎస్ఎస్ ఫైలు, హెచ్‌టీఎంఎల్ ఫైల్స్ కూడా మనం ఎలా ఇస్తాము? టెక్స్ట్ స్లాష్ సీఎస్ఎస్, టెక్స్ట్ స్లాష్ జావాస్క్రిప్ట్ ఇలా ఈ ఫార్మాట్‌లో ఇస్తాం కాబట్టి వాటిని మనం రీడ్ చేయొచ్చు. కానీ వర్డ్ డాక్యుమెంటు, ఎంఎస్ ఎక్సెల్ ఇలాంటివి వేరే ఫార్మాట్‌లో స్టోర్ అయ్యి ఉంటాయి. కాబట్టి మనం డైరెక్ట్‌గా వాటిని రీడ్ చేయలేము. కొన్ని ఏపీఎస్‌ని యూజ్ చేసి వాటిని రీడ్ చేయొచ్చు. సో, ఈ వీడియోలో నేను జస్ట్ ఒక నార్మల్ టెక్స్ట్ ఫైల్, హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ ఒక ఇమేజ్ ఫైల్‌ని కూడా రీడ్ చేయడం చూపిస్తాను. ఇమేజ్ ఫైల్‌ని రీడ్ చేయడం అంటే ఒక ఇమేజ్‌ని అప్‌లోడ్ చేసి ఆ ఇమేజ్ కంటెంట్‌ని రీడ్ చేసి మళ్ళీ హెచ్‌టీఎంఎల్‌లో సేమ్ ఎలా డిస్‌ప్లే చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే నార్మల్ టెక్స్ట్ ఫైల్‌ని చూద్దాము. సో, ఇప్పుడు నేనేం చేశాను, ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్ తీసుకున్నాను. ఒక హెచ్‌టీఎంఎల్ ఫైలు దాంట్లో మనం ఇన్‌పుట్ టైప్ ఫైల్ తీసుకుందాం. సో, ఇప్పుడు మనకేమవుతుంది ఈ విధంగా ఇన్‌పుట్ టైప్ ఫైల్. సో, ఇప్పుడు ఇదొచ్చింది. ఇక్కడ నేను ఇప్పుడు రీడ్ చేస్తుంటే అంటే ఈ ఒక ఫైల్‌ని ఓపెన్ చేస్తుంటే మనకి ఏమీ ఔట్‌పుట్ అనేది రాదు. ఎందుకనంటే నేను ఓన్లీ జస్ట్ ఆ ఫైల్ ఇన్‌పుట్ టైప్ ఫైల్ అనేది ఒక ఇన్‌పుట్ బాక్స్ ఇచ్చాను. దానికి ఏమి ఈవెంట్స్ ఏమి యాడ్ చేయలే. సో, ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్‌లో ఏం చేయాలంటే ఆ ఫైల్ ఎలిమెంట్‌ని తీసుకురావాలి. సో, ఫైల్ ఇన్‌పుట్ అనేది ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఫైల్ ఇన్‌పుట్ ఈజ్ ఈక్వల్ టు సో, ఇక్కడ డాక్యుమెంట్ డాట్ క్వరీ సెలెక్టర్ ఆఫ్ అని చెప్పి ఆ ఇన్‌పుట్ ఎలిమెంట్‌ని ఇస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ ఇన్‌పుట్ ఎలిమెంట్‌కి చేంజ్ అనే ఈవెంట్‌ని యాడ్ చేయొచ్చు. అంటే మనం ప్రతిసారి ఒక ఫైల్‌ని అప్‌లోడ్ చేసినప్పుడు అంటే సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి ఫైల్ అనేది లోడ్ అవుతుంది కదా! ఇక్కడ బ్రౌజర్‌లో అది. సో, యాడ్ ఈవెంట్ లిజనర్ ఆఫ్ చేంజ్. ఆ ఫైల్ ఇన్‌పుట్‌కి చేంజ్ అనే ఈవెంట్‌ని యాడ్ చేస్తున్నాను. ఇది చేసినప్పుడు ఏం జరగాలి? ఒక ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్‌లో నేనేం చేస్తున్నానంటే, ఇప్పుడు మనకి ఫైల్ అనేది ఒక ఇన్‌పుట్ టైప్ ఫైల్ అనేది మనం అప్‌లోడ్ చేసిన ఫైల్స్ అనేది ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది? మనకి ఫైల్స్ అనే ఒక ప్రాపర్టీ తీసుకుంటుంది. దాంట్లో ఒక యారే ఫార్మ్‌లో మనం అప్‌లోడ్ చేసిన ఫైల్స్ అన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి. సో, ఇప్పుడు నేను ఫైల్ ఇన్‌పుట్ డాట్ ఫైల్స్ ఆఫ్ 0 అని ఇస్తే సపోజ్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ జస్ట్ ఆ ఫైల్ ఇన్‌పుట్‌నే ప్రింట్ చేస్తున్నా. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఫైల్ ఇన్‌పుట్‌ని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి అవుట్‌పుట్ అనేది ఏమొస్తుందో చూద్దాం. కన్సోల్‌లో ప్రింట్ చేశాను ఆ ఫైల్ ఇన్‌పుట్‌ని. స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాను. ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ కాకుండా కన్సోల్ డాట్ డిఏఆర్ అని ఇస్తున్నా. మనకి ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో వస్తుంది. అక్కడ డిఏఆర్ అని ఇస్తే సో, ఇప్పుడు మనం ఫైల్ ఇన్‌పుట్ తీసుకున్నట్టయితే దాంట్లో
డిఫరెంట్ ప్రాపర్టీస్ అన్నీ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఫైల్స్ అనమాట. దీంట్లో మనం అప్‌లోడ్ చేసిన ప్రతి ఫైలు ఒక ఈ యారేలో ఒక్కొక్క ఎలిమెంట్ కింద స్టోర్ అయ్యి ఉంటాయి. మనం 0 అని ఇస్తున్నాము అనంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఒక ఫైల్ అప్‌లోడ్ చేసినా అది 0th ఇండెక్స్‌లో వస్తుంది. మల్టిపుల్ ఫైల్స్ అప్‌లోడ్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క ఇండెక్స్‌లో వస్తుందనమాట. యారేలో ఒక్కొక్కటి ఎలా ఒక్కొక్క దాంట్లో ఎలా స్టోర్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు నేను జస్ట్ సింగిల్ ఫైల్‌నే అప్‌లోడ్ చేస్తున్నాను కాబట్టి నేనేం చేస్తానంటే ఫైల్ ఇన్‌పుట్ డాట్ ఫైల్స్ ఆఫ్ 0 అని తీసుకుంటే మనకేమొస్తుంది? యూజర్ అప్‌లోడ్ చేసిన ఫైల్ అనేది ఇక్కడ నేను ఈ వేరియబుల్‌లో పెట్టుకుంటున్నా. ఫైల్స్ ఆఫ్ 0లో ఉన్నదాన్ని తీసుకొచ్చి. ఇప్పుడు మనం ఆ ఫైల్‌ని రీడ్ చేయాలి అనంటే మనకి ఏపీఐస్‌ని బ్రౌజరు కొన్ని మెథడ్స్‌ని ప్రొవైడ్ చేసింది. సో, ఏపీఐ అంటే ఏంటనంటే ఇక్కడ మెథడ్స్ అనమాట. సో, ఇప్పుడు మనం ఆ ఫైల్ రీడర్ అనే ఒక దానికి సంబంధించిన ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి. ఆ ఫైల్ రీడర్ అనేది మనకి ఫైల్స్‌ని రీడ్ చేయడానికి యూజ్ అయ్యే ఫంక్షనాలిటీ బ్రౌజరు ప్రొవైడ్ చేసింది. సో, అలా మనం రీడ్ చేయాలి అనంటే ఫైల్ రీడర్ అనే దానికి ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి. సో, నేను దాన్ని ఒక వేరియబుల్‌లో పెట్టుకుంటున్నా. లెట్ ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ రీడర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫైల్ రీడర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఫైల్ రీడర్ అనే ఆబ్జెక్ట్ ద్వారా దీంట్లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఫైల్ రీడర్ ఆబ్జెక్ట్‌లో రీడ్ యాజ్ టెక్స్టు, రీడ్ యాజ్ డేటా యూఆర్ఎల్లు ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. మనం ఏం చేయాలంటే రీడ్ యాజ్ టెక్స్ట్ అనే మెథడ్ అనేది మనం టెక్స్ట్ ఫైల్స్‌ని రీడ్ చేయడానికి యూజ్ చేస్తాం. అండ్ రీడ్ యాజ్ డేటా యూఆర్ఎల్ అనేది ఇమేజ్ ఫైల్స్, ఆ మీడియా ఫైల్స్‌ని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో, నేనిప్పుడు టెక్స్ట్ ఫైల్‌ని రీడ్ చేస్తున్నా. రీడ్ యాజ్ టెక్స్ట్ ఆఫ్ అని జెప్పి మనం తీసుకున్న ఫైల్‌ని వేరియబుల్ ఇలా ఫైల్ అనే వేరియబుల్‌లో యూజర్ అప్‌లోడ్ చేసిన ఫైల్ పెట్టాం గదా! సో, దాన్ని రీడ్ చేయమని ఇస్తున్నాం. ఇప్పుడు మనకి ఫైల్ రీడింగ్ అనేది ఆహ్, వెంటనే అయిపోయే టాస్క్ కాదు. సో, మనం ఏం చేయాలనంటే ఈ ఫైల్ రీడర్ అనే ఆబ్జెక్ట్‌కి ఒక ఈవెంట్‌ని బైండ్ చేయాలి. ఏంటంటే ఆ ఫైల్‌ని అది రీడ్ చేయడం కంప్లీట్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడం కోసం. సో, అలా తెలుసుకోవడానికి యూజ్ అయ్యే ఈవెంట్ లోడ్ అనమాట. క్లిక్ అనేది, హోవర్ అనేది, కీ అప్ అనేది ఎలా ఈవెంట్స్ మనకి హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్స్‌కున్నాయో, ఇక్కడ ఫైల్ రీడర్ అనే దానికి లోడ్ అనే ఒక ఈవెంట్ ఉంది. అదేంటంటే మనం పాస్ చేసిన ఫైల్‌ని అది రీడ్ అయిపోతే కంప్లీట్‌గా ఈ లోడ్ అనే ఈవెంట్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ లోడ్ అనే ఈవెంటు జరిగినప్పుడు మనం ఏదో ఒక ఫంక్షన్‌ని ఇక్కడ రాసుకోవచ్చు. సో, నేనిప్పుడు ఏం చేస్తానంటే, ఇక్కడ హెచ్‌టీఎంఎల్‌లో ఒక ప్రీ ట్యాగ్ తీసుకున్నా. ప్రీ ట్యాగ్ అయితే మనకి ఫార్మాటింగ్ క్లియర్‌గా వస్తుంది. సో, నేనిక్కడ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు కంటెంట్ అని తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఈ ఎలిమెంట్‌ని కూడా హెచ్‌టీఎంఎల్‌లో ఆ ఎలిమెంట్‌ని కూడా జావాస్క్రిప్ట్‌లో తీసుకొస్తున్నా. సో, దాన్ని అవుట్‌పుట్ ఎలిమెంట్ కింద తీసుకుంటున్నాను. సో, అవుట్‌పుట్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్వెరీ సెలెక్టర్ ఆఫ్ డాట్ కంటెంట్. క్లాస్ అనేది కంటెంట్ ఇచ్చాను గదా! ఆ ఎలిమెంట్‌ని మనం ఇక్కడ తీసుకొచ్చాం. ఇప్పుడు మనం ఆ ఫైల్ ఎప్పుడైతే లోడ్ అయ్యాక ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాలని రాసామో దీంట్లో మనం ఏం రాసుకోవాలి అనంటే మనకి అవుట్‌పుట్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క ఇన్నర్ లేకపోతే టెక్స్ట్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు అని జెప్పి ఇన్నర్ హెచ్‌టీఎంఎల్, ఇన్నర్ టెక్స్ట్ కంటెంట్ ఇలా ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు అని జెప్పి మనకి ఫైల్ రీడర్ అనే ఒక ఆబ్జెక్ట్‌కి రిజల్ట్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. దాంట్లో ఏముంటుందంటే అది రీడ్ చేసిన కంటెంట్ మొత్తం ఉంటుందనమాట. సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్ ఎలిమెంట్‌లో దాన్ని ప్లేస్ చేసాం. సో, నేనేం జేస్తున్నాను ఒక ఫైల్‌ని ఇప్పుడు లోడ్ చేస్తున్నాను. ఒక హెచ్‌టీఎంఎల్ ఫైల్‌ని లోడ్ చేశాను. సో, ఇప్పుడు మనకి అవుట్‌పుట్ ఏమొచ్చేసింది? ప్రీ అనే ట్యాగ్ తీసుకున్నాం గదా! దానిలో ఇదంతా మనం ఇలా డిస్‌ప్లే చేసాం. ఇప్పుడు నేనక్కడ ప్రీ అనే ట్యాగ్‌ని యాజ్ ఇట్ ఈజ్ ప్రీ అనే ట్యాగ్ ఇవ్వకపోతే ఏమవుతుందో చూద్దాం. ఇక్కడ నేనేం చేస్తానంటే ప్రీని మానేసి దీనికొక డివ్ ట్యాగ్ ఇస్తున్నాను. సో, ఇప్పుడు మనకి అవుట్‌పుట్ అనేది ఏ విధంగా డిస్‌ప్లే అవుతుందో చూద్దాం. మనకి ప్రీ ట్యాగ్ యూజ్ చేయడం ద్వారా ఫార్మాటింగ్ అనేదొస్తుంది. ప్రీ ట్యాగ్ తీసేస్తే ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్‌లో అంటే ఫార్మాటింగ్ లేకుండా నార్మల్‌గా ఒకదాని తర్వాత ఒకటి ఇలా లైన్ బై లైన్, సైడ్ బై సైడ్ వచ్చేస్తుందనమాట. అందు గురించి మనం ప్రీ ట్యాగ్‌ని యూజ్ చేస్తే మనం రీడ్ చేసిన కంటెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఏ ఫార్మాట్‌లో అయితే ఉందో అలాగే మనకి డిస్‌ప్లే అయిపోతుందనమాట. ఇది మనం నార్మల్‌గా టెక్స్ట్ ఫైల్‌ని రీడ్ చేసాం. ఇప్పుడు సేమ్ ఇదే ఒక ఇమేజ్ ఫైల్‌ని రీడ్ చేయడం ఎలానో చూద్దాం.
ఇక్కడ మనం కండిషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. యాక్సెప్ట్ అనే ఒక ప్రాపర్టీ ద్వారా మనం ఇచ్చుకోవచ్చు. టెక్స్ట్/స్టార్ అని ఇస్తే ఓన్లీ టెక్స్ట్ ఫైల్స్ మనకి యాక్సెప్ట్ చేయొచ్చు. లేకపోతే ఇమేజ్/స్టార్ అంటే ఓన్లీ ఇమేజ్ ఫైల్సే ఏ ఎక్స్‌టెన్షన్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఇమేజ్ ఫైల్ ఇచ్చాను గదా! అక్కడ. నేను ఇప్పుడు చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఫోల్డర్‌లో ఇమేజ్ ఫైల్స్ ఏమీ లేవు కాబట్టి మనకి ఎంప్టీ చూపిస్తుంది. నేను ఇంకో ఫోల్డర్‌లోకెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను వేరే ఒక ఫోల్డర్‌లో ఇమేజ్ ఫైల్స్ ఉన్నదాన్ని ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ నేను చేశాను. కానీ మనకి ఇది వర్క్ అవ్వదు. ఎందుకనంటే మనం రీడ్ యాజ్ టెక్స్ట్ అనే మెథడ్ ఓన్లీ టెక్స్ట్ ఫైల్స్‌ని రీడ్ చేయడానికే ఇవ్వాలి. కానీ ఇమేజెస్, మీడియా ఆ టైప్‌ని రీడ్ చేయాలంటే రీడ్ యాజ్ డేటా యూఆర్ఎల్ అనే మెథడ్‌ని ఇవ్వాలి. ఇప్పుడు మనం జనరల్‌గా ఇమేజ్ ఫైల్‌ననేది మనం ఎక్కడ డిస్‌ప్లే చేస్తాము? ఒక ఇమేజ్ ట్యాగ్ తీసుకొని దాంట్లో ఎస్ఆర్‌సీ అట్రిబ్యూట్‌లో మనం ఇస్తాము. సేమ్ అదే విధంగా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక ఇమేజ్ ట్యాగ్‌ని తీసుకుంటున్నాను. దానికి ఎస్ఆర్‌సీ అట్రిబ్యూట్‌ని ఇక్కడ నేను జావాస్క్రిప్ట్‌లో పెడతాను. సో, ఈ ఇమేజ్ యొక్క క్లాసు మళ్ళీ కంటెంట్ అని ఇస్తున్నా. ఇప్పుడు రీజ్ రీడ్ యాజ్ డేటా యూఆర్ఎల్ అని చెప్పి మెథడ్ ఇచ్చాము. దీంట్లో మనం అప్‌లోడ్ చేసిన ఇమేజ్ ఫైల్‌ని రీడ్ చేసాం. ఇంతకుముందు అవుట్‌పుట్ ఎలిమెంట్ డాట్ టెక్స్ట్ కంటెంట్ అని ఇచ్చాం కదా! ఇప్పుడు అవుట్‌పుట్ ఎలిమెంట్ డాట్ ఎస్ఆర్‌సీ ఈజ్ ఈక్వల్ టు మనకి అదే ఇమేజ్ ట్యాగ్‌కి ఎస్ఆర్‌సీ అనే అట్రిబ్యూట్ ఉంటుంది గదా! దానికి మనం ఏమిస్తున్నామనంటే ఫైల్ రీడర్ అనే ఆబ్జెక్ట్ రీడ్ చేసిన రిజల్ట్‌ని ఇస్తున్నామనమాట ఇప్పుడు. ఎస్ఆర్‌సీ అనే అట్రిబ్యూట్‌ని. అండ్ ఇప్పుడు నేనేం చేస్తానంటే మనకి ఇమేజ్ ట్యాగ్ బై డిఫాల్ట్ ఫుల్ డైమెన్షన్స్ వచ్చేస్తాయి గదా! స్టైల్ ట్యాగ్‌లో నేను ఇమేజ్ యొక్క విడ్త్ అనేది 500 పిక్సెల్స్ పెట్టుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం ఆ ఫైల్‌ని రీడ్ చేసాక అంటే ఇమేజ్ ఫైల్‌ని రీడ్ చేసాక ఆ ఇమేజ్‌లో ఉన్నది ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ ఈ విధంగా డిస్‌ప్లే అయిపోయింది. సో, మనం ఇవి ఇమేజ్‌ని నార్మల్‌గా రీడ్ యాజ్ టెక్స్ట్ అనే మెథడ్ ద్వారా రీడ్ చేస్తే మనకి వర్క్ అవ్వదు. రీడ్ యాజ్ డేటా యూఆర్ఎల్ అనే మెథడ్ ద్వారా ఆ ఇమేజ్ ఫైల్‌ని మనం ఇక్కడ పాస్ చేయాలనమాట. సో, అప్పుడు మనకి ఇమేజ్ ఫైల్ అనేది ఇక్కడొచ్చేసింది ఈ విధంగా. మన రిక్వైర్మెంట్ ప్రకారం అక్కడ మనం చెక్ చేసుకోవాలి. మనం అప్‌లోడ్ చేసింది ఏ టైప్ ఆఫ్ ఫైల్ అయితే ఏ మెథడ్ రీడ్ చేయాలో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలనమాట. థాంక్ యూ ఫర్ వాచింగ్.